హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే పాన్ ఇండియన్ సినిమాకు దెబ్బ తగలనుందా? ఇకపై పాన్ ఇండియన్ మూవీస్ మనుగడ కూడా కష్టమేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. అదేలా అంటారా? ఈ వీడియోను చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. టైర్ 2, టైర్ 1 హీరోలు అందరూ కూడా యూనివర్సల్ కథలతోనే మూవీస్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాల కారణంగా మూవీ బడ్జెట్లు పెరిగిపోయాయి. అలాగే హీరోల రెమ్యునరేషన్లు కూడా భారీగా పెరిగాయి. ప్రొడక్షన్ కాస్ట్ కూడా బాగా రెట్టింపు అయింది. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే ప్రస్తుతం 200 కోట్లకు పైగా నిర్మాతలు బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఇక టైర్ 2 హీరోలపైన కూడా 50 నుంచి 70 కోట్ల మధ్యలో నిర్మాతలు బడ్జెట్ పెడుతున్నారు. పెట్టిన పెట్టుబడి రికవరీ చేయాలంటే ఖచ్చితంగా సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకోవాల్సిందే. ఒకప్పుడు యావరేజ్ టాక్ వచ్చినా కూడా లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా సూపర్ హిట్ టాక్ వస్తేనే మూవీ కమర్షియల్గా సక్సెస్ అవుతోంది. లేదంటే నిర్మాతకి పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రికవరీ కావడం లేదు. అయితే సినిమాకి ఇంత దారుణమైన కలెక్షన్స్ వచ్చేంత బ్యాడ్ కథలతో మన మూవీ మేకర్స్ సినిమాలు కూడా చేయడం లేదు. మంచి కథలే చెబుతున్నా కానీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కావడం లేదు. ఇక మరో సమస్య కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని విపరీతంగా వేధిస్తోంది. అదే సోషల్ మీడియా ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ నెగిటివిటీ క్యాంపెయిన్స్. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే థియేటర్స్ దగ్గర కొట్లాడుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాలపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్కు ముందే యాంటీ ఫ్యాన్స్ తమకు నచ్చని హీరో సినిమాపై విష ప్రచారం మొదలు పెడుతున్నారు. మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ని నెగిటివ్గా పబ్లిక్లోకి తీసుకువెళ్తున్నారు. ఇక సలార్, కల్కి మూవీలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి కాబట్టి సరిపోయింది. ఈ సినిమాలపై ముందు నుంచి దారుణమైన నెగిటివ్ ప్రచారం చేశారు. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చి సినిమాను చూశారు. లేదంటే ఈ సినిమాల కలెక్షన్స్ పైన కూడా ప్రభావం పడేది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాపై కూడా విపరీతమైన నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమాలోని సాంగ్స్ అన్నిటిపైన సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ట్రైలర్లో చిన్న చిన్న లోపాలను కూడా ఎత్తి చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇది సినిమాపై ఎంతో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. తమకు నచ్చని హీరో సినిమాని వీలైనంత స్థాయిలో డ్యామేజ్ చేయాలని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ చూస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. హీరోల మధ్య మంచి వాతావరణం ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన నటుడు మాత్రమే ఎదగాలి, ఇంకొకరు నాశనం అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్, మీమ్స్తో పాటు రకరకాల మార్పింగ్ పోస్టర్స్తో ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాకి మొదటి రోజు యునానిమస్గా పాజిటివ్ టాక్ వస్తే సరే, అదే యావరేజ్ అనే రివ్యూ వస్తే ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ ఉచ్చులో పడి థియేటర్లో సినిమాలు చూడడం మానేస్తున్నారు. దీంతో సినిమాలకి దారుణమైన కలెక్షన్స్ వచ్చి కమర్షియల్గా ఫెయిల్యూర్గా మారుతున్నాయి. తెలుగులో గత కొన్నేళ్లుగా సక్సెస్ శాతం తగ్గిపోవడానికి సోషల్ మీడియాలో జరిగే ఈ నెగిటివిటీ క్యాంపెయిన్స్ కూడా కారణమని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఈ నెగిటివిటీ క్యాంపెయిన్స్పై, ట్రోలింగ్స్పై బహిరంగానే రియాక్ట్ అయ్యారు. దీనిని బట్టి చూస్తే సోషల్ మీడియా ఏ స్థాయిలో సినిమా కలెక్షన్స్ని దెబ్బతీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మరియు యాంటీ ఫ్యాన్స్ ముసుగులో హీరోలను తక్కువ చేసి మాట్లాడడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో నేను ముందుగా చెప్పినట్లు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.